ప్రదర్శించడం జరిగింది. వాటిలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు, అదేవిధంగా నటులకి, కళాకారులకి జ్ఞాపకులు బహుమతులు అందజేయడం జరుగుతోంది. గుణం నిర్ణయించిన తరఫున శ్రీ మానవ గారిని మొదటగా ఎవరైతే గుణం నిర్ణేతలుగా వ్యవహరించారో వారికి ముందుగా అభినందన సత్కారం తెలియజేసుకొని ఆ తర్వాత బహుమతులు ప్రకటించడం జరుగుతుంది. ముందుగా ముగ్గురు గుణం నిర్ణేతలని ముందుకు రావాల్సిందిగా కోరుతాము. రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారికి సన్మానాక్షర కుసుమాలు. సత్యనారాయణ గారు, మీ జీవితం ఓ శాశ్వత దీపం.
సేవని భాగ్యంగా పాలిస్తూ సంకల్పరథాన్ని నడిపిస్తూ సాగిన మీ పైన విలువలకు పాఠ్యగ్రంథం రాజ్యసభ సభ్యులు శ్రీ పాకా వెంకటసత్యనారాయణ గారికి, రాజ్యసభ సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారికి అందిస్తున్న ఘన సన్మానాన్ని అలాగే పొగల అబ్బాయి గారు, పత్రికల అన్నారాయణ గారు, పత్రికల అన్నారాయణ గారు, కళాప్రసాద్ పొలం ప్రసాద్ గారి గురువులు మల్లె సురేంద్రెడ్డి గారు రామవరం, సీఎం లక్ష్మణరావు గారు, పత్రికల అన్నారు గారు రామవరం, కళాభారతి అద్భుతంలో నిర్వహించారు. మరి ఈ కళనిధిగా పోషిస్తున్న శిక్షులకు ఈ 4 రోజుల పాటు జరిగినటువంటి నలుగురు మొదటి వేడుకల్ని చక్కగా కవర్ చేసిన మీడియా సోదరులకి, ప్రెస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాన్నగారు అలాగే విజయ్ గారు, పక్కన నాన్నగారు విజయ్ గారు ఈ సమాధానంలో మన కళాపరంలో ప్రదర్శించినటువంటి 9 నాటికి ఫస్ట్ సెకండ్ గారు నాయకులైన వారు సెకండ్ గవర్నమెంట్ అందరూ కూడా నాటక రంగానికి ఆలవాలంగా ఉన్న రామవరం గ్రామంలో 1989లో మా తండ్రి గారు శ్రీ నల్లమిల్లి మల్లారెడ్డి గారు ఇక్కడ స్థాపించడం, దాన్ని నిర్విరామంగా ఒక ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు వారు నిర్వహించడం జరిగింది. వారి
కూడా కార్యక్రమాన్ని కొనసాగించాలి, వారి స్ఫూర్తిని కొనసాగించాలి. నాటక రంగానికి రామవరం గ్రామం మూల స్తంభంలో నిలబడాలి అనే ఆలోచనతో ఇవాళ నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్ కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ 36వ జాతీయ స్థాయి సాంఘిక నాటకాల పోటీలు 4 రోజుల పాటు నిర్విరామంగా ఇక్కడ జరగడం, పెద్దలందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడం, అదేవిధంగా ప్రకృతి కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగడం కోసం ప్రకృతి కూడా సహకరించినందుకు ఆ భగవంతునికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొదటి రోజు ప్రారంభోత్సవ సభలో, ముగింపు సభలో పాల్గొన్న ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఇవాళ ఎంత వయసు అయినప్పటికీ, సమయం మించిపోయినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆశీస్సులు అందించిన అందరూ సోమవీర్రాజు గారికి, అదేవిధంగా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. నల్లమిల్లి మూలారెడ్డి గారి యొక్క ఆలోచన విధానంలో ఈ కళా పరిషత్తు 36 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న సందర్భంలో వారి కుమారులు అనపర్తి శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా గత 4 రోజుల నుంచి నిర్వర్తిస్తూ కళారంగానికి, నాటక రంగానికి చేయూతనిస్తూ, ఉత్తేజాన్నిస్తూ, కళాకారునికి స్ఫూర్తి నింపడం, ఈనాటున్న రాజకీయ రంగ వాతావరణంలో ఈ కళాకారుని స్ఫూర్తి కేంద్రంగా నిలిచినటువంటి రామకృష్ణారెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్ని ఇంకా పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో మరింత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమంలో ఈనాటి ఈ యొక్క అభినందన సత్కారం, అదేవిధంగా ప్రైజుల యొక్క డిస్ట్రిబ్యూషన్లో మమ్మల్ని సత్యనారాయణ గారిని నన్ను పాల్పంచుకునే విధంగా వారు చేయడం నిజంగా ఆనందిస్తూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నల్లమిల్లి మూలారెడ్డి గారి సంస్మరణార్థం వారి కుమారులు నియోజకవర్గ అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో సంవత్సరాల కాలంగా నిర్వహిస్తున్న ఈ నాటకాలలో ఇందులో పాల్గొనేటువంటి అవకాశం భారతదేశం యొక్క పురాతన సంప్రదాయాల్లో భాగంగా ఉన్నటువంటి నాటక కళాకారుల పునర్జీవనం కోసం వారంటూ ప్రయత్నంగా నిలబెట్టేటటువంటి విషయంలో కష్టమైనంతా కూడా పరిశీలన చేసిన తర్వాత ఈనాడు యొక్క ప్రభుత్వాలు కూడా వీటిని పరిరక్షించేటటువంటి ఆలోచన కావాలని చెప్పి కాలంగా దృష్టి ఆకర్షించబడుతుంది. ఈ వేదిక మారుమూల ప్రాంతంలో దీన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం దిగ్గజాలను ఒక మారుమూల ప్రాంతం వేదికను తీసుకొచ్చి ఈ ప్రాంతం యొక్క విశిష్టతను జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లేటటువంటి వారు చేసేటువంటి ప్రయత్నాన్ని కృషిగా ఈరోజు పాల్గొంటుంది. వారు చేసేటటువంటి ప్రయత్నానికి ప్రభుత్వం కూడా చేయూతనివ్వాలని, ఈ రకమైనటువంటి కళా పరిషత్తులకు సంబంధించినటువంటి విషయంలో కళాకారులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వారికి ఇచ్చేటటువంటి ఆర్థిక వెసులుబాటు ప్రయత్నం సాంస్కృతిక శాఖ చేపట్టాలని, దీని కొరకు చేసేటటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వ పరంగా